బోడసింగిపేట శ్రీ కోదండరాముని దివ్య చరిత్ర 40 ఏళ్ల నమ్మకం. నూతన ఆలయ వైభవం పునాది మరియు పూర్వ చరిత్ర. అది విజయనగరం జిల్లా గజపతినగరం ప్రాంతంలోని పవిత్రమైన బోడసింగిపేట గ్రామం. రామాయణ కాలంలో సీతారాములు వనవాసం చేస్తున్నప్పుడు ఈ ప్రాంతం గుండా నడిచారని, ఇక్కడి గాలుల్లో రాముని పాదధూళి ఉందని మన పెద్దల నమ్మకం. సరిగ్గా 40 సంవత్సరాల క్రితం మన తాత ముత్తాతలు తమ భక్తికి నిదర్శనంగా ఒక చిన్న ఆలయాన్ని నిర్మించారు. ఆ గుడి చిన్నదే కావచ్చు, కానీ అక్కడ ఉన్న రాముడు శక్తిమంతుడు. గత 4 దశాబ్దాలుగా ఊరిలో ఏ కష్టం వచ్చినా, వర్షాలు పడకపోయినా ఆ పాత గుడి మెట్లపై కూర్చుని దండం పెట్టుకుంటే చాలు, సమస్యలు మంచులా కరిగిపోయేవి. ఆ పాత ఆలయం కేవలం రాళ్ల కట్టడం కాదు, బోడసింగిపేట ప్రజల గుండె చప్పుడు. కాలం మారుతోంది, భక్తుల సంఖ్య పెరుగుతోంది. ఒకరోజు గ్రామ పెద్దలకు, భక్తులకు ఒకే ఆలోచన వచ్చింది. మనల్ని ఇన్నాళ్లు చల్లగా చూసిన ఆ తండ్రికి మరింత గొప్ప కోవెల కడితే ఎలా ఉంటుంది అని. అది మనుషుల ఆలోచన కాదు, సాక్షాత్తు ఆ శ్రీరామచంద్రుని సంకల్పం. పాత ఆలయాన్ని తొలగించేటప్పుడు చాలామంది కంటతడి పెట్టారు. కాని ఒక విత్తనం నేలరాలితేనే మహావృక్షం మొలుస్తుంది. అలాగే పాత ఆలయ శక్తి అంతా కొత్తగా ప్రతిష్ఠించబోయే విగ్రహంలోకి ఆహ్వానించబడింది. ఆ ప్రదేశంలో ఉన్న మహిమ ఎక్కడికీ పోలేదు. అది ఇప్పుడు కొత్త రాతిలో, కొత్త రూపంలో ద్విగుణీకృతమైంది. ఇప్పుడు అదే పవిత్ర స్థలంలో నూతన రామాలయం వెలిసింది. ఇది కేవలం సిమెంట్, ఇటుకలతో కట్టింది కాదు. ప్రతి రాయి మీద భక్తుల పేరు, చెమట, భక్తి లిఖించబడ్డాయి. కొత్త ఆలయంలోని శ్రీరాముని కళ్లలో ఒక వింత మెరుపు ఉంది. గర్భగుడిలో అడుగుపెట్టగానే మనసుకు తెలియని ప్రశాంతత కలుగుతుందని దర్శనానికి వచ్చిన భక్తులు చెబుతున్నారు. పాత గుడిలో ఉన్న ఆత్మీయత, కొత్త గుడిలో ఉన్న వైభవం రెండూ ఇక్కడ కలిశాయి. ఈ కొత్త కోవెల కట్టిన తర్వాత కొన్ని శుభశకునాలు జరుగుతున్నాయి. ప్రతిరోజు ఉదయం సూర్య భగవానుడు ఉదయించగానే లోకాన్ని వెలుగులతో నింపకముందే ముందుగా మన బోడసింగిపేట రాముడిని దర్శించుకుంటాడు. ఉదయం లేత సూర్య కిరణాలు సూటిగా గర్భగుడిలోకి ప్రవేశించి ఆ శ్రీరామచంద్రుని దివ్య మంగళ స్వరూపాన్ని తాకుతాయి. బంగారు వర్ణంలో మెరిసిపోతున్న సూర్య కిరణాలు స్వామివారిని తాకినప్పుడు ఆ విగ్రహం వెలిగిపోతుంది. సాక్షాత్తు ఆ సూర్యనారాయణుడే మన రాముడికి సూర్య కిరణాభిషేకం చేస్తున్నాడా అన్నట్లుగా ఆ దృశ్యం ఉంటుంది. ఈ అద్భుతాన్ని కళ్లారా చూసిన వారికి జన్మ ధన్యమైనట్లే. ఏ లైట్లు, విద్యుత్ కాంతులు సాటిరాని దైవిక కాంతి అది. ఎక్కడైతే సూర్య కిరణాలు నేరుగా దేవుడిని తాకుతాయో ఆ క్షేత్రం అత్యంత శక్తివంతమైనదని శాస్త్రాలు చెబుతున్నాయి. ఆ సమయంలో